హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు సమ్మర్ స్పెషల్ బెండకాయ మజ్జిగ పులుసుని చాలా ఈజీగా చేసి చూపించబోతున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి అన్నంలో తింటుంటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అసలు పెరుగంటే ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళకి కూడా ఒకసారి ఇలా బెండకాయ మజ్జిగ పులుసు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూడాలంటే మన వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మంచి టేస్ట్ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు తీసుకున్న పెరుగు బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే మనకి మజ్జిగ పులుసు అనేది క్రీమీగా చాలా బాగుంటుంది. లేదంటే పెరుగు అనేది పగులుగా ఉంటే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మజ్జిగ పులుసు అనేది మరి నీళ్ళగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి కాస్త వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చి శనగపప్పు కూడా వేసుకోండి. ఇవి కాస్త దూరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా ఒక 3 నుంచి 4 ఇలా తుంపి వేయండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేయండి. మనకి ఆనియన్స్ అనేవి మరి గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ మజ్జిగ పులుసులోకి ఆనియన్స్ అనేవి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే కొద్దిగా కారం ఉండడం కోసం ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. అప్పుడే మనకి మజ్జిగ పులుసు అనేది ఎల్లో కలర్లో బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు వేసుకోండి. ఈ బెండకాయ ముక్కలు అనేది మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. మీరు తీసుకున్న పెరుగు క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇవి ఇలా బాగా కలిపేసి మనం ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసి మూత క్లోజ్ చేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లోనే బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి బెండకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి. ఆనియన్స్ కూడా త్వరగా బ్రౌన్ కలర్లో వచ్చేసి టేస్ట్ అంత బాగోదు. లో ఫ్లేమ్లో పెట్టేసి బెండకాయ ముక్కల్ని త్వరగా వేయించుకోవాలి. చూడండి, మనకి ఇలా ప్రెస్ చేస్తే మనకి బెండకాయలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిపోతే సరిపోతుంది. మీరు తప్పకుండా ఈ బెండకాయ ముక్కల్ని బాగా మగ్గనిస్తేనే మనకి బెండకాయ మజ్జిగ పులుసు అనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 50 ml వరకు వాటర్ వేసేసి ఒకసారి అంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా మన వీడియోని లైక్ చేయని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో కొత్త వాళ్ళు చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ బెండకాయ ఇదంతా కూడా మనం మజ్జిగ పులుసులోకి వేసేసి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మీరు తప్పకుండా ఈ బెండకాయ మజ్జిగ పులుసుని మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా రోజు ఇదే చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే నిజంగా అంత బాగుంటుంది. ఇప్పుడు ఇంకా మనం రైస్లో పెట్టుకొని టేస్ట్ చేద్దాము. చూడండి, మనకి కొద్దిసేపటికి మనకి ఈ బెండకాయలు వేయడం వల్ల మనకి మజ్జిగ పులుసు కూడా కొద్దిగా దగ్గరికి చిక్కగా అవుతుంది. మీరు ఒకవేళ మీకు చిక్కగా ఇష్టం లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కానీ ఈ బెండకాయ మజ్జిగ పులుసు ఇలా కొద్దిగా చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. కాబట్టి ఇలా కన్సిస్టెన్సీని మీకు ఇష్టం వచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, బెండకాయలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి టేస్టీ రెసిపీస్ ఎన్నో చేసి చూపిస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.